वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवीं वासवीं परमेश्वरी। वासवी कन्यका परमेश्वरी। నిర్వహిస్తుంటే పల్లవి క్యాటరింగ్ వారు వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు సహకరిస్తున్నారు. సో మేము ఇచ్చేది ధనము ఎంత అనేది మాకైతే కొంచెం తక్కువనే అనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళు మాత్రం మనకి ఇటువంటి అవన్నీ సప్లై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఎప్పుడు వాసవి మాత కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ జై శ్రీరామ్. ఈరోజు మోతీనగర్లో అన్నప్రసాద కార్యక్రమం 21వ నెల జరుగుతున్నది. మన సహోదరులు జేఆర్ఏ సంఘానికి చాలా సహకరిస్తున్నారు. ఈరోజు ముఖ్య అతిథులు మేడ్చల్ జిల్లావాసి డ్రగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. వాళ్ళ బ్లెస్సింగ్లు కూడా అందరికీ పబ్లిక్ చెందాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు వచ్చి చాలా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా మన అందరికీ ఒక మోటివేషన్ ఇచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం కాపాడదాము. ఇలాంటి కార్యక్రమాలు మన మోతీనగరే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది జరుగుతున్నాయి. ఈరోజు బోరబండలో కూడా అన్నప్రసాదం ఇంకో ప్రసాద సైడ్ 3లో కానీ బోరబండలో కానీ అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు మా జేఆర్ఏ నుండి ప్రతి కార్యక్రమము సేవా కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు అందరి చైతన్య అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. వాసవి జై వాసవి జై వాసవి. ఈ జేఆర్ఏ సేవా సమితి ప్రస్తుతం 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఇది మేము నలుగురితో స్టార్ట్ చేసాం. ఇది ఫస్ట్ వారానికి ఒక రోజు పెడదాం అనుకున్నాం మేము. అది 2 సంవత్సరాలుగా ఆలోచించి జేఆర్ఏ సేవా సమితి పేరు పెట్టడం జరిగింది. అది కూడా ఒక 15 మంది మేమందరం కూర్చొని శ్రీనివాస్తో సహా కూర్చొని ఆలోచించి 2 సంవత్సరాలు దీర్ఘంగా ఆలోచించిన తర్వాతనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పటి వరకు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఫస్ట్ కృష్ణానగర్లో లైవ్ పూరి కార్యక్రమం, హైదరాబాద్లో ఎక్కడ ఎవరు ఏ ఏరియా లేదు. లైవ్ పూరి కార్యక్రమం 8 గంటల నుంచి 11 గంటల వరకు కంటిన్యూగా నడుస్తుంది. అక్కడ 1000 మందికి పూరి కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ అన్నదాన రవణ ద్వారా మన సీనన్న ద్వారా ఇద్దరు ముందడిగేశారు. అట్లే మన భూమేష్ గారు, శేఖర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండం. అసలు మామూలు కాదు ఇది. మీ ఇంతవరకు నవ్వుతో నా భవిష్యత్ మీరు అనుకుంటాను కానీ మనం పెడతాను ఇదే అనుకుంటాను కానీ ప్రతి ఒక్కరు చూస్తాను. మనం పెట్టే ఐటమ్స్ ఒక్కొక్క ఐటమ్ మనం ఆర్యవయస్సులు కార్యక్రమం మన పెళ్లి కార్యక్రమంలో కూడా అలాంటి ఐటమ్ పెట్టట్లేదు. అన్ని వేడిగా బ్రహ్మాండంగా అందిస్తాం. ప్రతి ఒక్క మిత్రుడికి ఆర్యవైశ్య మిత్రులకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వై జంక్షన్ మన అక్కడ కూడా మార్నింగ్ అక్కడ మొత్తం మన కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో దగ్గర 1000 మందికి వస్తాం. ప్రతి అమావాస్య రోజు 9 రకాల టిఫిన్లు పెడుతుంది. అక్కడ ఒక మనిషికి అన్ని రకాల టిఫిన్ వాళ్ళు పరేషాన్ అవుతుంది. అక్కడ ఉన్న కార్మికులందరూ నిజంగా జేఆర్ఏ సేవా సమితి చాలా హ్యాపీగా నడుస్తుంది. మేము ఏదో అనుకున్నాం ఒక కృష్ణానగర్ వరకు అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు 4-5 సెంటర్లు నడుస్తుంది. అదేవిధంగా దానికి సపోర్టుగా సేవా కార్యక్రమాలు కూడా బోరబండ మోతీనగర్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి పిల్లలకు స్కూల్ బ్యాగులు, పెన్నులు, పుస్తకాలు, వాటర్ బ్యాగులు ఫోన్లు చేసి సంతోషపడి చెప్తున్నారు. మాకు ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. హెడ్ మాస్టర్లు, ఎంఆర్ఓలు సహా
ఎండి వాళ్ళు సహా ఫోన్ చేసి మన వాళ్ళు చెప్పే ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పటికీ చెప్తున్నాం. నిన్న కూడా ఒక కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది అందరము కలిసి చేస్తున్నది. ఇది ఒక అందరికీ సంతోషము. మనం చేసిన దానికన్నా ఎక్కువ మంది రావడము మా అందరికీ అదృష్టవంతం. ఆర్యవైశ్యకు మాకు ఎన్నో పైసలు ఇస్తున్నాము. పైసలు ఇస్తున్న సమస్య కాదు, అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు, అది మనకు సంతోషం, ఇది తృప్తి. ఇది మనం చేద్దామన్నా మనకు దొరకదు. అది మా అందరి అదృష్టం కాబట్టి, మన పిల్లల అదృష్టము, మన అదృష్టము, ఇది చేస్తున్నాము. ఇది మనకెంతో మంచిగా ఇది ఇంకెన్నో చేయాలని నాకు ఉద్దేశం ఉంది. కానీ అందరు సహకరిస్తే ఇంకా చేయాలని నాకు ఉన్నది. ఇది 21 నెల కంప్లీట్ అయినది. ధన్యవాదం. ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదానం చేస్తాను. నేను కూడా 6 నెలల నాడు ఇక్కడికి వచ్చాను. వచ్చి మనం చూస్తే వీళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు మోతీనగర్లో కనపడే వాళ్ళే. ఇక్కడెక్కడే ఏదో తిరుగుతున్నాం, అంటే పరిచయాలు లేవు కానీ మనం అందరూ తిరుగుతూనే ఉన్నాం. అన్నదాత సుఖీ భవ. జై వాసవి మాతాకి జై. ప్రతి అమావాస్య నాడు ఈ అన్నదానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ముఖ్యంగా అమావాస్య నాడు ఇప్పుడు ప్రజమని చెప్పాడు ఏమనంటే పంచభక్ష బలవాన్నాలతోటి భోజనం పెడుతున్నాం అని చెప్పేసి బీద వాళ్ళకి వాళ్ళు నెల రోజులు జ్ఞాపకం పెట్టుకునేటట్టు నెల రోజులు బీద వాళ్ళు ముఖ్యంగా నెల రోజులు జ్ఞాపకం పెట్టుకునేటట్టు అటువంటి భోజనాన్ని మీరు అందజేస్తున్నారు. వాళ్ళకే కాకుండా అందరూ కూడా ఈ భోజనాన్ని తిని ఆనందపరిచి ఈ యొక్క ఆర్య సమాజాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ వారి యొక్క మనము అన్నదానం చేసేదే ముఖ్యం. అన్ని దానాల కంటే కూడా అన్నదానం ముఖ్యమైనటువంటిది. అటువంటి కార్యక్రమాన్ని ఈ ఆర్య సమాజం టేకప్ చేసింది. దానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఇక్కడే కాకుండా మన యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది. అందుచేత వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మేము కూడా ఈ యొక్క ఫంక్షన్ లో పార్టిసిపేట్ అవ్వటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా యొక్క జై వాసవి. నా పేరు సోమాత్రినాథరావు. మన వాసవి కిరణాలు తెలుగు మాసపత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నేను. ఇక్కడ జై ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య నాడు అన్నదానం జరుగుతున్నది. కానీ ఇక్కడ ఎంతైతే అన్నదానం జరుగుతున్నదో ఇక్కడ మనకు 21 అమావాస్యల నుండి జరుగుతున్నది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ నిర్వహిస్తున్నారో జై ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులందరూ, వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ సేవా తత్పరులు. ఎందుకంటే ఇప్పుడు మన ఆర్యవైశ్య కులంలో వాసవి మాత నమ్ముకొని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సేవా గుణం ఉంటుంది. ఇప్పుడు మన ఎక్కడ పోయినా దేవాలయాల దగ్గర కానీ యాత్రల దగ్గర కానీ మన సత్రాలు కూడా చాలా ఉన్నాయి. అన్ని సత్రాల్లో కూడా మనము చాలా మందికి అన్నదానం చేస్తున్నాము, సౌకర్యాలు అందిస్తున్నాము. ఇలాగే అందించాలని మరీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై వాసవి. ఈరోజు మోతీనగర్ సంబంధిత వాసవి పుత్రులకు మరియు వాసవి సేవా తత్పరులకు అందరికీ శుభాభికాంక్షలు. ఈరోజు ప్రతి అమావాస్య దాదాపుగా 21 అమావాస్య ఈ కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రతి వ్యక్తికి ఎక్కడ అన్నం పుట్టాలన్నా కానీ, ఎక్కడ ఏది సుభిక్షంగా ఉండాలన్నా కానీ, ఇక్కడ ఆ ఊర్లో వాసవి పుత్రులు ఉన్నంత మాత్రాన పూర్తిగా ఎక్కడ అన్నదానానికి లోటు లేకుండా జరుగుతూ ఉంది అని ఈ దేశవ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ప్రతి అమావాస్యకు ఎక్కడ ఎవరు కూడా భారతీయులు ఎవరు కూడా ఆకలితో బాధపడొద్దు అన్న ఒక మంచి సదుద్దేశంతో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తలా ఒక భాగంగా తీసుకొని ప్రతి వాసవి పుత్రుడు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ అందరికీ అనుకువగా అందరితో మన్నలను పొందుతూ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే ఏ లాభాపేక్ష లేకుండా ఇంత కార్యక్రమం చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఇది యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న వాసవి పుత్రులకి ఇది ఒక గర్వకారణం అని చెప్పొచ్చు. ఇలాంటి కార్యక్రమం విజయవంతంగా చేయాలని ప్రతి అమావాస్యకు కూడా కాకుండా ప్రతి ఎనీ అకేషన్స్ కూడా అన్నదాన కార్యక్రమాలు వీళ్ళు తలపెట్టడం ఇదొక
మంచి మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కనుక దీన్ని అందరం కూడా గర్వించదగ్గ విషయం. ప్రతి భారతీయుడు ప్రతి పౌరుడు కూడా దీన్ని అభినందించాల్సిన విషయం కనుక ఈ శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడ మోతీనగర్లో ఉన్న ప్రతి వాసవి పుత్రునికి ప్రతి వాసునికి కూడా మేము విజయవంతంగా వీళ్ళకు ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం నిర్వహించడం చాలా ఆనందదాయకం. మరీ ముఖ్యంగా ప్రతి నెల ఎన్నో నెలలుగా జరపడం ఇంకా మేము కూడా సీనియర్ సిటిజన్ కౌన్సిల్ తరఫున వారానికి ఒకసారి అన్నదానం చేస్తుంటాం. కానీ ఈ లెవెల్లో ఇన్ని రకాల వంటలతోటి అన్నార్థులకి అన్నదానం చేయడం చాలా విశేషము. దీనికి కారణమైన వ్యక్తులందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కలుగుతాం. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి, ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే, తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయ్యా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే, కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం, శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం, పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం.
వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే. ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. నమో వైశ్య తేజ కన్యకాంబా. ఇలానే కొనసాగాలి, ఇలానే అందరికీ ముందుకొచ్చి అందరం చేయుతనిచ్చి అందరం ముందుకు నడిపేయాలని కోరుకుంటున్నాం. నమో వైశ్య తేజ కన్యకాంబా. నమో దివ్య నేత్రి చారుశీల. మాం పాహి మహిమల తల్లి. మాం పాహి మహిమల తల్లి. పెనుకొండ వాసిని కన్యకా. నమో కన్యకాంబా. నమో లోకపాల. నమో సౌమ్య రూపా. కుసుమ శ్రేష్ఠి వంశ దీపికా. పాపహరిణి పావన చరిత. కుసుమ శ్రేష్ఠి వంశ దీపికా. పాపహరిణి పావన చరిత. గాయత్రీ ఈశ్వరి దేవి. శుభద వరద దేవి శ్రీవాసవి. నమో కన్యకాంబా. నమో లోకపాల. నమో సౌమ్య రూపా. విరూపాక్ష సోదరి గౌరీ. మాతంగి కుసుమాలయ భూషణ. విరూపాక్ష సోదరి గౌరీ.
మాతంగి కుసుమాలయ భూషణ కుసుమాంబ కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబ నమో లోకపాల నమో సౌమ్య రూపా ఆత్మజ్ఞాన బోధిని తల్లి